వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు అంటే 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమం ఏదైతే ఆనాడు వామపక్షాలు కానీ ఇతరులు కానీ కలిసి చేసినారో ఆ విద్యుత్ ఉద్యమం తర్వాత వారు లేఖ రాసి రాష్ట్రంలో ఒక పెను సంచలనానికి నాంది పలికినారో అప్పటి నుంచి అంతకు మునుపటి నుంచే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశంతో తెలంగాణ అంశం తెర మీదకి వస్తుంది, ఇది ప్రజల్ని ఆలోచింపజేస్తుందని అక్కడి నుంచి మొదలు పెడితే మా ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేం ఉండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి హింసాత్మక ఉద్యమాలైనటువంటి ఖలిస్తాన్ కావచ్చు, శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ కావచ్చు, అస్సాంలో జరిగినటువంటి అస్సాం గణపరిషత్ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, శరత్ జోషి గారి రైతుల ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలను ఆ ఉద్యమ తీరుతెన్నుల్ని అందులో ప్రజల పాత్రని ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 మందిలో నేను ఒకటి, 1/2 లేదా డజన్ అనుకుందాం. ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను ఎవరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేదా భావించేది ఎవరు? ఓ సిద్ధయ్యలాగా వీరబ్రహ్మంగారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటానంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేతితో తీసుకొని భుజించడానికి ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుంది అని ఇతిహాసం చెప్తాడు మనకు. బ్రహ్మంగారి చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారి నాటకాలు వేసేది ఊర్లల్లో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినది వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాళ్ళు హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి ఉద్యమ జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది కదా బేగం బజార్కి ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయన్నే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినారు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అన్యాయుడిగా, మంత్రిగా, మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రత్యక్ష ఎమ్మెల్యేగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు, ఒకసారి కాదు 2 సార్లు ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి, వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, పంచుకునేటువంటి వాళ్ళం. మొదటి నుంచి ఎక్కడైనా ఏదో కార్యక్రమాలు పోతే ఉప ఎన్నికలైన కాడ, వసతులు లేని కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం. దాంట్లో హరీష్ ఉన్నాడు, నేనున్నా, జగదీష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఇన్నయ్య ఉన్నాడు, విజయరామారావు ఉన్నాడు అన్నాడు.
మత్స్యాచార సభ ఉన్నాడు. అబ్బా ఒక్కటి కాదు పడ్డ పాటలు. అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో ఒక అంకిత భావంతో మనం దీనికి పూనుకున్నాం, ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని మరణమైనా రాని మనం బ్రతుకున్నాం వస్తాయా తర్వాత వస్తాయా తర్వాత సంగతి, ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చినాం. అందులో అతను ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేస్తాడు. ఆయన పనితీరు మీద ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి వాళ్ళ రివర్స్ గేర్ ఎట్లేసి ఆయన తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. ఈటెల రాజేందర్ మీద హరీష్ కక్ష ఉంది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన అన్నలాంటి రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినాను నేను. కళాశాల రోజుల నుంచి మాకు జూనియరు, ఆత్మీయుడు. సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం. దానికి అలా హరీష్కు ముడిపెట్టడం, మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజురాబాద్ గెలుపుకి ఈయన కావాలన్నమాట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆయన శాసనసభ్యుడయ్యే అవకాశం వస్తే అది ఉప ఎన్నికలో 2004 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. వయసులో చిన్నవాడు అని చెప్పేవాడిని వేదికల మీద. వయసులో నాకంటే చిన్నవాడు, వయసులో నాకు తమ్ముడే, కానీ దక్షతలే అన్నలాంటి వాడని చెప్పిన. అతను బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద. హరీష్ ట్రబుల్ షూటర్. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ అప్పచెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఒకసారి కాదు ఎన్నిసార్లు కాళేశ్వరం అనుమతుల కోసం, మహారాష్ట్రను ఒప్పించడం కోసం, మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి 25 సార్లు పోయింది ఒక్క మహారాష్ట్రకి. వాళ్ళతో ఎంత నేర్పరితనంతో పనులు తీసుకొని ఈ సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక ప్రయత్నాలు చేశారు. అది ఇరిగేషన్ శాఖ ఇచ్చినా, ఆర్థిక శాఖ ఇచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు. అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలా మంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కలు ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాగా అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ అనుభవి కాలు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్లో కూర్చుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది? రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, అడిగా కలిసిపోయింది మాట్లాడుకున్నారండి, మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.